రాష్ట్రంలో అర్చకుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ. గత ప్రభుత్వంలో అర్చకులకు దీపధూప నైవేద్యంతో పాటు గౌరవ వేతనం 6,000 రూపాయలు చెల్లిస్తే తమ ప్రభుత్వం 10,000 రూపాయలు చెల్లిస్తుందని తెలిపారు. ఇక ఇప్పటి వరకు 10,000 అందని అర్చకులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటే అర్హులను చూసి తప్పకుండా ఇస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు అధ్యక్ష. అధికారంలో ఉండి వాళ్ళు ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేసిందే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. ఆ రోజు 2,500 రూపాయలు మేము ధూపదీప నైవేద్యం కింద దాదాపు 1,205 దేవాలయాలను గుర్తించి వాటికి 2,500 చొప్పున మంజూరీ చేయడం జరిగింది అధ్యక్ష. మరి అప్పటి నుంచి 2015 వరకు కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత 2015లో గత ప్రభుత్వం దానిని 6,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి 6,000కు పెంచిన తర్వాత 2023లో 10,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. 10,000కు పెంచినప్పుడే మరి అప్పుడే వాళ్ళకి ఆలోచన ఉండాల్సి ఉండే ఈ 10,000లో మరి వాళ్ళు బతుకుతారా, వాళ్ళకి సరిపోతుందా అనే ఆలోచన ఉండి మరి అప్పుడే దాన్ని 15,000 20,000 చేసి ఉంటే బాగుండదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. మరి గత సంవత్సరమే పెంచారు కాబట్టి మళ్ళీ పెంచే విషయం గురించి మరి ఎప్పుడు పెంచాలా, ఏ విధంగా పెంచాలా అనేది తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అర్చకుల సంక్షేమం అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. ఎక్కడ కూడా అర్చకులకు ఇబ్బంది కాకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 6,541 టెంపుల్స్కి మేము ప్రతి నెలా కూడా 10,000 చొప్పున పారితోషికం చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. నెలకు దాదాపు 6,27,10,000 రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి 75,25,20,20,000 రూపాయలు మరి ప్రతి నెల కూడా ఈ స్కీమ్ కింద చెల్లించడం జరుగుతుంది.